కర్నూలు జిల్లా ఆలూరులో వాల్మీకి బోయ సోదరులు వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం గెస్ట్ హౌస్లో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు కానీ మనల్ని ఎవరు పట్టించుకొని దుస్థితి ఇప్పటికీ ఎంతో మోసపోయి నష్టపోతున్నాం. మనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని గుర్తింపును ఇవ్వకపోతే ఏ పార్టీనైనా తప్పకుండా మనం గెలవకపోయినా ఓడగొడతాం. ఈసారి తప్పకుండా పోటీ చేస్తాం, గెలిచి చూపిస్తాం. 20 ఎమ్మెల్యేలు 3 ఎంపీ అడుగుతున్నాం. ఇవ్వకపోతే 100 ఎమ్మెల్యేలు 13 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి ఓట్లు చీల్చుతాం. కర్నూలు, అనంతపురం, హిందూపురంలలో మనం ఏంటి, మా సత్తా ఏంటి అనేది చూపిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రాంతి నాయుడు, వాల్మీకి సోదరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా ఈసారి రాబోయే ఎన్నికల్లో వాల్మీకి బోయలు మన ఓటు మనకే ఒక సిద్ధాంతంతో ముందుకు వెళ్ళడానికి నిర్ణయించడం జరిగింది. ఇక్కడ ఎందుకు మేము ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నామంటే, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటివి మన ఒక లక్ష్యాలు కానీ లేకపోతే మన ఒక సిద్ధాంతాలు కానీ నెరవేర్చుకోవడానికి ఉపయోగపడే ఒక సాధనాలని మనమందరం కూడా చదువుకోవడం కానీ లేకపోతే నేర్చుకోవడం కానీ ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ యొక్క దీన్ని మేము ఇన్ని రోజులు అంటే ఒక విధంగా అంటే కొన్ని పార్టీలు ఈ పార్టీలు చేస్తాయి ఆ పార్టీలు చేస్తాయని చెప్పేసి మా పెద్దలు కావచ్చు, ఇప్పుడున్న వాళ్ళు కావచ్చు, ఆ పార్టీలకి ఊడిగం చేస్తూ వాళ్ళతోనే ఇంకా పయనిస్తూ వాళ్ళని భుజాల మీద మోసుకొని వెళ్తున్నారే తప్ప ఈ యొక్క జాతీయ అభివృద్ధి సాధికారత గురించి ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు. ఈరోజు ప్రతి ఒక్క విషయంలో ఈరోజు మేము మోసపోయాం. ప్రతి ఒక్క పార్టీ మమ్మల్ని మోసం చేసింది. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు అధికారంలో కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మాకు రాష్ట్రపతి స్థాయి నుండి ఈరోజు కింద సర్పంచ్ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు మమ్మల్ని మోసం చేసే పరిస్థితి ఈరోజు ఈ యొక్క దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ యొక్క మన ప్రాంతంలో నెలకొంది. మా పోరాటాన్ని మేము ఇక్కడ మొదలుపెట్టి ఈరోజు ఢిల్లీ స్థాయిలో రాష్ట్రపతి వరకు కూడా తీసుకుని వెళ్ళాం. మాకు న్యాయం చేయండి, మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మా యువత ఎలా ఉన్నారు, మా రైతులు, కర్షకులు, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరం ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నాం. ఈరోజు ఏ జైలు చూసినా మేమే ఉన్నాం, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము అడిగాం. విద్యాపరంగా నాశనం అయిపోయినాం. ఇక్కడ కనీసం 1% కూడా విద్య లేదని చెప్పేసి అడుగుతా ఉంటే కూడా ఎవరు పట్టించుకొని చూస్తుంది. ఇకపోతే ఇక్కడ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట ఇస్తాడని నిలబెట్టుకుంటాడనుకుంటే ఆయన కూడా మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే మీకు న్యాయం చేసి చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఇంతకుముందు మాకు 1956లో అప్పుడు ఆ రోజు ఏజెన్సీ నాన్ ఏజెన్సీ విభజిస్తే ఈయన వచ్చి ఇక్కడ మళ్ళీ సీడెడ్ నాన్ సీడెడ్ అని చెప్పేసి మళ్ళీ విభజించి ఈ రోజు మమ్మల్ని మోసం చేసే పరిస్థితి చూసాం. పోయిన ప్రభుత్వంలో ఏదో న్యాయం జరుగుతుందని చెప్పి పత్రికా విలేకరులకు మరియు మన వాల్మీకి సీనియర్ నాయకులకు, వాల్మీకి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఒక ఉద్దేశం, యావత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మన వాల్మీకి బోయ సామాజిక వర్గానికి సంబంధించిన విషయంపై అందరూ కూడా దృష్టి సారించి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎదగడానికి ఒక ఉద్దేశంతో ప్రతి పార్టీ రాష్ట్ర అధ్యక్షులందరినీ కూడా కలవడం జరుగుతుంది. ఒక ఉద్దేశం ఏమంటే మనలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని ముందుకు తీసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నమే, కానీ ముందు ముందు భారీ ఎత్తున మన వాల్మీకి జాతిని మొత్తం ఐకమత్యంతో రాజకీయంలో అరంగేట్రం చేయబోతున్నాం. 100 స్థానంలో పోటీ చేయడానికి మేము ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాం. కాబట్టి మనం మన సంఘం ఒకటి కాదు, సంఘాలకు అతీతంగా అందరూ కూడా కట్టుగా పనిచేస్తేనే మన ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి ఒక మహా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని పార్టీలు మోసం చేస్తూనే వస్తున్నాయి. కానీ ఎవరు మనకి ఎస్టీ ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు అన్ని పార్టీలు చూస్తున్నాం. కానీ ఇంతవరకు మన వాల్మీకి బోయలు అన్ని పార్టీల జెండాలు మోసాయి, కానీ
జెండాలు మోసి మా భుజాలు కందిపోయినాయి. కాబట్టి ఇప్పటి నుంచైనా మన జెండాలు మనమే మోసుకుని, మన ఓట్లు మనమే వేసుకుని, మనమే రాజ్యాధికారం కోరుకోవాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మన వాల్మీకి యువత అందరూ కూడా పెద్దల సహకారంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి అందరూ కూడా మనకి సహకరిస్తే ముందు మనం ఖచ్చితంగా మన వాల్మీకి బోయలకి మంచి అవకాశాన్ని ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కావున అందరూ కూడా సహకరించి వచ్చే ఎన్నికల్లో దాదాపుగా అన్ని పార్టీల్లో మా వైపు చూసి కనీసం ఒక పార్టీ నుంచి 20 ఎమ్మెల్యేలు 3 ఎంపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేము రాజకీయంగా ఎదగడానికి ఒక అవకాశం ఉంటుందని, లేని పక్షంలో ఖచ్చితంగా మనం వాల్మీకి సంఘంలో అందరూ కలిసి కూడా ఒక నిర్ణయానికి వచ్చి 100 స్థానంలో పోటీ చేసి ఖచ్చితంగా తీరుతామని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇకనైనా మేల్కొని ఖచ్చితంగా మనకి 100 స్థానంలో మనకి అవకాశం ఇస్తే రాజకీయంగా ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే ఈ యొక్క విన్నపాన్ని మన్నించి అన్ని పార్టీలు కూడా మా వైపు చూసి రాజకీయంగా ఎదగడానికి ఆశిస్తుందని చెప్పేసి ఇదే విధంగా మన వాల్మీకి జాతికి ఒక్కటే కాదు బీసీ సంఘాలు అన్ని కూడా మనకి సపోర్ట్ ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు వాల్మీకి అర్జున్, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు. బోయ క్రాంతి నాయుడు, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.